చెక్కు హల్లెలూయా. మరొకసారి ఈ పునరుత్థ ఆరాధనకి కూడి వచ్చిన ప్రభు బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ కలిసి దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ మనసారా హృదయ అంతరంగంలో నుంచి పాడుతూ అందరికి వచ్చిన పాట నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము అనే పాటను పాడుకుని దేవునిని మనసారా స్తుతిస్తూ పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుదాం. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా. నీ
నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. కలిసి పాడుదాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. 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 హల్లెలూయా. నేటి వాక్య ధ్యానాంశంగా బైబిల్ గ్రంథాలు ఉన్నవారంతా బైబిల్ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. యొక్క మధ్యాహ్న వేళ ప్రభువు ఈ మాటతో మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్యానికి స్తోత్ర. అల్పుడను అభాగ్యుడనైన నన్ను నీ ప్రజల ఎదుట మరొకసారి నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నా నోట నీ మాట ఉంచండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్నా ప్రతివాది క్రియలన్నీ లయమగునుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ శైలిలో నీ స్థాయిలో మీరు స్వేచ్ఛగా మాట్లాడమని ప్రార్థిస్తూ ఈ మధ్యాహ్న వేళ కూడా నేనే తగ్గుతూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మిమ్మల్ందరినీ ప్రేమతో బ్రతిమలాడుకుంటూ ఈ ఆరాధనలో దేవుని మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు ప్రేమలో తెలియచేస్తూ ఈ వాక్యాన్ని కొనసాగింపుగా మరొకసారి సామెతల గ్రంథము 17 వచనాన్ని చూస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఈ ఉదయకాల వేళ నేను ఒక హోటల్కి వెళ్తే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చేయి పట్టుకొని అంటున్నాడు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అని చెబుతూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెబుతూ ఒకరినొకరు పలకరించుకుంటున్న సందర్భము ఈ ఉదయకాల వేళ నేను చూశాను. ఒక ఆలోచన మనం చేయగలిగితే ఇక స్నేహితుల దినోత్సవముగా ఈ రోజున
జరుపుకుంటున్న ఈ దినాలలో నిజమైన స్నేహితుడు ఎవరు అని ఒక్కసారి మన జీవితాలలో మనం ఆలోచన చేసుకునగలిగితే, ఈ సామెతలు గ్రంథకర్త సొలొమోను రాస్తూ అంటాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అని సామెతల గ్రంథకర్త సొలొమోను 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాస్తూ, నిజమైన స్నేహితుడు ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి స్నేహం చేస్తే వారి ప్రేమ ఎలా ఉంటుంది, వారి బాంధవ్యం ఎలా ఉంటుంది, ఇద్దరి మధ్య ఆ ప్రేమ అనురాగాలు ఎలా ఉంటాయో ఆ సొలొమోను మహాభక్తుడి మాటలు రాస్తూ గుర్తుకు చేస్తున్నాడు. ఇద్దరు కలిసి స్నేహం చేస్తే ఆ స్నేహం అనేది విడిపోనిదిగా, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే దుర్దశలో అతని తోడుగా, ప్రతికూలమైన పరిస్థితుల్లో అతనికి నీడగా, ఆపద సమయంలో అతడు నిజమైన స్నేహితుడు ఆశ్రయముగా ఉంటాడు అని, ఏ కష్టంలోనైనా ఏ నష్టంలో అయినా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తూనే ఉంటాడు. అన్నీ బాగున్నప్పుడు ఒకలాగా, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, శ్రమలు బాధలు నిందలు ఆ స్నేహితుడికి ఎదురైనప్పుడు, దుర్దశలో ఉన్నప్పుడు అతన్ని విడిచిపెట్టే స్నేహితుడిలా ఆ స్నేహితుడు ఉండడని, నిజమైన స్నేహితుడు విడువక ఎల్లప్పుడూ ప్రేమిస్తాడని, అతడు కులము చూడడు, అతడు తన యొక్క జాతిని చూడడు, తనకన్నా చిన్నవాడా తనకన్నా పెద్దవాడా అనే ఆ బాంధవ్యం అనేది చూడడు, ఆస్తికి సంపన్నుడైన పేదవాడైన ఆ భేదం ఏమీ లేకుండా వారి యొక్క స్నేహం అనేది ఎలాగూ ఉంటుందంటే, నిజంగా ప్రేమించుకుంటున్నారు, నిజంగా ఒకరితో ఒకరు స్నేహము చేస్తున్నారు అంటే ఆ స్నేహం అనేది ఆ స్నేహితుడు అనేవాడు ఎలా ఉండాలంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించినట్లుగా ఆ స్నేహం ఉండాలని గుర్తు చేస్తూ, దుర్దశలో అతడు నిజమైన దుర్దశలో అతడు సహోదరుడుగా ఉండును అని ఆ మాటలు రాస్తున్న సందర్భాన్ని చూస్తుంది. ఈ లోకంలో ఈ రోజున మనకు, నీకు నాకు కూడా అనేక మంది స్నేహితులు ఉన్నారు. స్నేహితులు అని అనేక మందిని మనం పిలుచుకుంటున్నాం. నీకు నాకు కూడా అనేక మంది స్నేహితుల దినోత్సవం అని శుభాకాంక్షలు తెలియచేసిన వారు అనేక మంది ఉన్నారు. కానీ లోకానుసారమైన ఆ స్నేహం అనేది ముగింపు వరకు ఉంటుందా? నిజముగా ఆ స్నేహితుడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడా? దుర్దశలో అంటే మనకు అపాయం అనేది వస్తే నిజంగా ఆ స్నేహితుడు నిలబడుతున్నాడా? ఏదైనా అవసరమని మనము ఆ స్నేహితుడిని అడిగినప్పుడు నిజముగా ఆ స్నేహం అనేది, ఆ ప్రేమ అనేది నిలబడుతుందా అనేది ఈ ఉదయకాల వేళ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని ప్రేమతో ఆలోచించవలసిన విషయం అని ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ దినాలలో అవసరాన్ని బట్టి మన ఇంటి దగ్గరికి వస్తారు. అదే అవసరము తీరిపోయిన తర్వాత ఇక మనం ఎవరో గుర్తు తెలియని స్నేహితులు మనతో ఉన్నారు. అవసరం వస్తేనే, ఏదైనా మన స్నేహితులు అన్నీ ఉన్ని మన బాగుని అన్ని పరిస్థితులు బాగుంటేనే మనతో అబిడలు స్నేహము చేస్తున్న దినాలుగా నేటి దినాలు ఉన్నాయి. కానీ మనలో ఏదైనా లోపము కానీ, మన పరిస్థితులు ఏదైనా తారుమారైనా, ఏదైనా కష్టము మనం అనుభవిస్తున్నా, ధనమున్నంత వరకే మనతో ఉండిన స్నేహితులు ఉంటున్నారు. కానీ ఆ ధనం అనేది మన నుండి ఎప్పుడు దూరం అవుతుందా, ఆ స్నేహితులు కూడా మన నుండి దూరం అయిపోతున్న సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. కానీ సొలొమోను గ్రంథకర్త అంటున్నాడు కదా,
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో అట్టివాడు మంచి సహోదరునిగా ఉంటాడు అని ఆ సొలొమోను ఆ మాటలు రాస్తూ ఈ మధ్యాహ్న వేళ నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో మీకు అందరికీ తెలియచేస్తున్నా. ఈ రోజున బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయనను ఆశ్రయించిన మన స్నేహము విడువనిదే ఉందా? ఆయనను ఆరాధించి ఆయన సన్నిధికి వస్తున్న మన స్నేహం ప్రభువును ప్రేమించే విషయంలో విడువనిదిగా ఉందా? విడిచిపెట్టే ఆ స్థితిలోనే ఉన్నామా? ఈ రోజున ఒకసారి ఆలోచన చేసుకుంటే నిజముగా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట. నిజంగా మనం ఆ యేసయ్యను నిజముగా ప్రేమిస్తున్నామా, విడువక ప్రేమిస్తున్నామా అన్న ఒక ఆలోచన మనం కలిగి ఉండాలని ఈ మధ్యాహ్నం వేళ నేను కోరుతున్నా. బైబిల్ గ్రంథంలో అబ్రహాము గురించి మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. అబ్రహాం గురించి బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహాముకు ఫ్రెండ్ ఎవరైనా, స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. వారిద్దరూ మంచి స్నేహితులు, దేవుడు, అబ్రహాం. ఫ్రెండ్స్, నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే అబ్రహాము, దేవుడే. దేవుడు అబ్రహామే అన్నట్లుగా వారి స్నేహం అంతగా ఉంది. ఆ స్నేహము వివరించలేనిదిగా, ఆ స్నేహం వర్ణించలేనిదిగా ఉంది. అంతగా వారు ఒకరినొకరు ప్రేమించుకుంటూ కష్ట సుఖాలను ఒకరొకరు తెలియచేసుకుంటూ ఎంతగా దేవుడు అబ్రహామును ప్రేమించాడంటే అబ్రహాముకు చెప్పకుండా దేవుడు అంట ఏ పని అంట చేయలేదంట. ఏ మాట అబ్రహాముకు చెప్పకుండా, ఏ పని ఆ మాట చెప్పకుండా ఉండలేదు అని మనం చూస్తాం. అంతగా అబ్రహాము దేవునిని ప్రేమించాడు కనుక విడువని ప్రేమ దేవుడి మీద అబ్రహాము చూపించాడు కనుక ప్రతి విషయమును దేవాతి దేవుడు అబ్రహాముకు తెలియచేశాడు. ఈ రోజున మనం అంటాం కదా, అబ్రహాము దేవుడే నా దేవుడు అని మనం అంటాం కదా. అబ్రహాములాగా నువ్వు దేవునిని ప్రేమించగలుగుతున్నావా? అబ్రహాముకు చెప్పిన ప్రతి మాట, ప్రతి విషయం దేవుడు నీతో తెలియచేస్తున్నాడా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అంతగా ప్రేమించిన ఆ స్నేహితుడైన దేవాతి దేవుడు అంతగా ఆ స్నేహితుడైన అబ్రహామును ప్రేమించుతున్న సందర్భంలో ఒక దినాన ఏమైందంటే, దేవాతి దేవుడు ఏమని చెప్తాడంటే అబ్రహామును, నువ్వు నీ జనులను విడిచి నీ పొలము, నీ ఆస్తి అంతటిని వదిలివేసి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు అతడు ఏమీ ఆలోచించలేదంట. అబ్రహాం, నా ప్రాణ స్నేహితుడు చెబుతున్నాడు, నా ప్రాణ స్నేహితుడు చెబితే నేను వినకుండా ఉంటానని అందరినీ వదిలివేసి, తన కుటుంబం, తన తండ్రిని, తన దేశాన్ని వదిలివేసి తన స్నేహితుడైన దేవుడు చూపించిన దేశానికి అబ్రహాం ప్రయాణమయ్యాడు. అతని చరిత్ర, అబ్రహాము చరిత్రను మనం చూస్తే అబ్రహాము అంతకంతకు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున అబ్రహాము నిజముగా దేవునిని ప్రేమించాడు కనుకనే ఆ స్నేహితుడు మాట విన్నాడు. ఆ స్నేహితుడు మాట విని
తాను చూపించిన ఆ స్నేహితుడు వెళ్ళమన్న ప్రదేశానికి అబ్రహాం వెళ్ళిపోయాడు. నీలో ఈ ఆరాధనలో కూడి ఉన్న మనమందరం కూడా చాలా చాలా పర్యాయాలు అనుకుంటాము, నేను దేవునిని ప్రేమిస్తున్నాను, దేవునితో స్నేహం చేస్తున్నాను, దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను, ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నాను, ఆయనకి ఇవ్వవలసిన సమస్తమును నేను ఇస్తున్నాను, ఇంకా మునుపటి కంటే అధికంగా నేను దేవునితో స్నేహం చేస్తున్నాను అని చాలామంది చెబుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటారు. కానీ అన్నీ బాగున్నప్పుడు, మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కొన్ని సందర్భాలలో దేవుడు ఎవరు అని మరలా ఆ ప్రశ్న, దేవుడు ఎవరు, దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన మరలా మనలో ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడంట. ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంట, ఏమని? నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి ప్రభు అని. ప్రభు అంటున్నాడంట, ఏం లేదు, లోక ఆశలను పాపాన్ని విడిచి నేను చెప్పిన ఆజ్ఞలను పాటిస్తే చాలు, నువ్వు పాటించితే చాలు అని మాట్లాడుతున్న సందర్భాలలో ఆ వ్యక్తి అంటాడంట, నేను చిన్ననాటి నుండి నీ ఆజ్ఞలను పాటిస్తున్నాను, నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను, నిన్నెంతగానో గౌరవిస్తున్నాను, నిన్నెంతగానో స్తుతిస్తున్నాను అని ఆ వ్యక్తి ప్రభుతో అంటే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీలో ఒక ఆశ అనేది నీలో ఉంది. డబ్బు మీద నీకు ఆశ ఉంది. నీకున్న ఆ డబ్బు అంతటిని అమ్మివేసి పేదలకు పంచమన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఎప్పుడైతే అప్పటిదాకా బాగా నవ్వుతూ మాట్లాడుతున్న ఆ వ్యక్తి ప్రభుతో ఎప్పుడైతే నీ డబ్బు అంతటిని పేదలకు పంచమన్నప్పుడు ఆ వ్యక్తి ముఖం అనేది ఎలా అయిపోయిందంట? చిన్నబుచ్చుకొని పోయిందంట. హల్లెలూయా. అంటే మన భాషలో ముఖము మార్చేసుకున్నాడు అని అర్థం. మార్చేసుకుని ఆ ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయాడంట. నేను నా డబ్బులు ఎందుకు పేదలకు పంచాలి, నా డబ్బు నాకుంటే చాలు అని ప్రభు దగ్గర నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోయిన ఆ పరిస్థితులు మన ముందు ఉన్నాయి. నిజంగా ఆ వ్యక్తే ప్రభుని ప్రేమిస్తే, నిజముగా ఆ వ్యక్తి నిజంగా విడువక ప్రభుతో స్నేహం చేస్తే ఆ యేసయ్య చెప్పినట్లుగానే ఆ వ్యక్తి చేసేవాడు. కానీ అతడు నిజముగా ప్రేమించే బిడ్డగా ఆ వ్యక్తి లేడు. యేసయ్యను వెంబడించే వ్యక్తిగా, బిడ్డగా ఆ వ్యక్తి లేడు. ఆ వ్యక్తి ఆస్తిని, డబ్బును ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజున నిజముగా విడువక ప్రేమించే బిడ్డగా నువ్వు ఉన్నావా యేసయ్యను? అదే జక్కయ్య జీవితంలో మనం చూస్తే జక్కయ్య ఏం చేశాడు? ఆస్తినంతా పంచేసి నిజమైన స్నేహితుడిగా జక్కయ్య ఉన్నాడు. ఈరోజున మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిజముగా విడువక యేసయ్యను ప్రేమించే బిడ్డలంగా మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎంతవరకు ఆ ఆస్తిని ప్రేమించే బిడ్డలుగా, మనకున్న సంపదను ప్రేమించే బిడ్డలుగా, మనకున్న కుమారులను, కుమార్తెలను, మనకున్న లోక ఆశలను ప్రేమించే బిడ్డలుగా మనం ఉన్నామేమో. కానీ అబ్రహామేమో నిజముగా దేవునిని ప్రేమించాడు. నిజముగా దేవుని ప్రేమించి నా నిజ స్నేహితుడు చెబుతున్నాడని ఆ నిజ స్నేహితుడు చెప్పిన దేశమునకు ఆయన పయనమయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు.
తరతరాలకు దీవెనగా మార్చబడ్డాడు. కానీ నిజముగా ప్రేమించలేని బిడ్డలు అలాగే, ఏ ఆశీర్వాదం అనేది లేకుండా అలాగే లోకాన్ని, లోక ఆశలను ప్రేమించే బిడ్డలు అలాగే ఉండిపోయారు. రోజున నువ్వు నిజముగా విడువక ప్రేమించే బిడ్డగా నువ్వు ఉన్నావా అనే ఒక ఆలోచన నీలో ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజున బైబిల్ గ్రంథంలో ఇద్దరు ప్రాణ స్నేహితుల గురించి మధ్యాహ్నం వేళ మనం నేర్చుకున్నాం. దావీదు అనే ఒక గొప్ప వ్యక్తి గొల్యాతును చంపిన తర్వాత ఆ యుద్ధాన్ని ఇశ్రాయేలులు పరిపాలిస్తున్న రాజైన సౌలు కుమారుడైన ఆ యోనాతాను చూశాడంట. దావీదు గొల్యాతును చంపటం, చిన్నవాడైన దావీదు అంతటి బలవంతుడిని చంపటం అవన్నీ గమనించంట ఆ ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న రాజైన సౌలు కుమారుడైన యువరాజు యోనాతాను కంటపడటం, ఇక ఆ దినం నుండే ఆ యోనాతాను ఆ దావీదును అమితముగా ప్రేమించడం మొదలుపెట్టాడంట. అమితముగా ప్రేమించడం మొదలుపెట్టాడు. యోనాతాను ఏం చేశాడంటే దావీదును స్నేహితుడిగా మార్చుకున్నాడు. ఆ దినము నుండే యోనాతానేమో యువరాజు, దావీదేమో గొర్రెల కాపరి. ఒక యువరాజు అయిన యోనాతాను ఒక గొర్రెల కాపరితో స్నేహం చేయటం ఏంటి? అతని యొక్క ఆచారం అనేది చూడలేదు, గొర్రెల కాపరి అనేది చూడలేదు. అతని యొక్క సాంప్రదాయం, యువరాజు ఎక్కడ, దావీదు ఎక్కడ? యువరాజు రాజు కుమారుడంటే ఎలా ఉంటాడు? కానీ దావీదేమో చిరిగిపోయిన బట్టలతో గొర్రెలు మేపుకుంటూ, అతని వస్త్రధారణ ఎక్కడ, ఇతని వస్త్రధారణ ఎక్కడ? అతని యువరాజు తినే భోజనం ఎక్కడ, ఈ దావీదు తినే భోజనం ఎక్కడ? ఇవేమీ ఆలోచించకుండా ఎప్పుడైతే దావీదు గొల్యాతును చంపాడో ఆ క్షణం నుండే అమితముగా యోనాతాను దావీదు అమితముగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు స్నేహితులుగా ఆ క్షణం నుండే మార్చబడ్డారు. అలా ప్రాణ స్నేహితులుగా ఇద్దరు తమ యొక్క దినాలు గడుపుకుంటూ ఒకరి బాధలలో ఒకరు, దావీదు కష్ట సుఖాలు యోనాతానుకు చెప్తూ, యోనాతాను కూడా తన యొక్క బాధలు, ఏమైనా కష్ట సుఖాలు దావీదుకు చెప్పుకుంటూ ఒకరినొకరు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా బ్రతుకుతున్న దినాలు. కానీ ఒకానొక దినాన ఆ యువరాజు తండ్రి అయిన సౌలుకి ఒక ఆలోచన అనేది ప్రారంభమైంది. ఏమని? దావీదుని ఎలాగైనా చంపాలి అన్న ఆలోచన ఆ ఇశ్రాయేలు దేశపు రాజైన ఆ సౌలుకి ప్రారంభమైంది. ఈ రోజున ఆ చాలా ప్రయత్నాలు, ఆ సౌలు దావీదును చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఒకానొక దినాన రాజుతో కలిసి ఆ రాజగృహములో దావీదు కూడా భోజనము చేయవలసిన పరిస్థితి. ఇలా రాజు దావీదు చంపుతున్నాడు అన్న ప్రయత్నాలు చేస్తున్నాడు అని ఆ సమాచారం అనేది దావీదుకు తెలిసి వచ్చినప్పుడు
దావీదు తనలో తాను కుమిలిపోతూ కృంగిపోతున్న సందర్భం. ఆ సందర్భంలో రాజే కుమారుడుగా ఉన్న యోనాతానుకు చెప్తే ఎలాగైనా నాకు సహాయం చేస్తాడేమో, నా ప్రాణ స్నేహితులు కదా, రాజకుమారుడు నా ప్రాణ స్నేహితుడు కూడా, ఎలాగైనా సహాయం చేస్తాడని మరలా చెబితే మరలా మాకు ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎక్కడైనా తెగిపోతుందేమో అని ఆలోచనతో ఎలాగైనా తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఒకానొక రోజు యువరాజు అయిన యోనాతానుని పిలిచి దావీదు మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీ తండ్రి నన్ను చంపాలని చూస్తున్నాడు, నీకు తెలుసా అని అడుగుతాడు. అడిగితే యోనాతాను అంటాడు, నా తండ్రి నిన్ను చంపడమా, నువ్వంటే చాలా ఇష్టం, అలాంటి ఆలోచన నా తండ్రికి ఉండదు అని యోనాతాను మాట్లాడుతూ అతనిని చెప్పిన సందర్భాలలో, కాదయ్యా నీ తండ్రి నన్ను చంపాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు అని, నా గురించి నీ తండ్రికి మంచిగా చెప్పవా, వెళ్ళి నాకు ఏ హాని ఏ కీడు నా మీద ఆ పన్నాగం అనేది పన్నకుండా నీ తండ్రితో మాట్లాడవని ఆ దావీదు యోనాతానుతో చెప్పినప్పుడు, ఆ యోనాతాను ఏం చేస్తాడంటే ఆ దావీదుని ఒక పొలములో దాసి ఎవరికి కనపడకుండా తన ఇంటికి వెళ్ళి ఆ పరిస్థితిని చూస్తున్నాడంట. యోనాతాను వెళ్ళి ఆ రాజగృహంలోనికి వెళ్ళి చూస్తున్న సందర్భంలో తన తండ్రి అడుగుతాడంట, ఏడి దావీదు రావాలి కదా మన గృహానికి భోజనానికి, ఏంటి ఇంకా రాలేదంటే యోనాతాను అంటాడంట, నేనే వేరే పని మీద బయటకు పంపించాను దావీదుని అని చెప్పిన సందర్భాలలో యోనాతానుని తన తండ్రి అయిన సౌలు తిట్టడం ప్రారంభించాడంట. ఇక ఆ పరిస్థితులన్నీ యోనాతానికి అర్థమైపోయి ఇక నిజమేరా, నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు, నువ్వు దూరంగా వెళ్ళి పారిపో అని ఆ దావీదును పంపించి వేసి, దావీదు నుండి ఆ యోనాతాను అప్పటి వరకు నిజముగా ప్రేమించుకున్నారు, ఒకరినొకరు అన్యోన్యంగా, వారి బాంధవ్యం అనేది విడిపోనిదిగా ఉంది. కానీ ఎప్పుడైతే తండ్రి చంపాలి అని అనుకుని ఆ కష్టంలో ఉన్నప్పుడు ఆ దావీదును యోనాతాను ఏం చేశాడు, వదిలేశాడు. 17:17లో మనం చూస్తున్నట్లుగా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు మంచి సహోదరుడుగా ఉండను. అప్పటి వరకు బాగానే తిరిగారు, నీవు లేక నేను లేను అని ఇద్దరూ మాట్లాడుకునేంటూ చక్కగానే గడిపారు. కానీ దావీదుకు కష్టము కలిగిన పరిస్థితుల్లో ఆ యోనాతాను ఏం చేశాడు, నువ్వు వెళ్ళిపో, ఇక కనపడవద్దు అని పారిపోమన్నప్పుడు దావీదు అరణ్యాల గుండా పారిపోయాడు. అప్పుడు దావీదు అంటాడు, నువ్వు నాతో రావంటే నేను నీతో రాను, నేను నా తండ్రితోనే ఉంటాను అని ఆ యోనాతాను మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. నేను నా తండ్రితోనే ఉంటాను, నా గృహంలోనే ఉంటాను, నువ్వు వెళ్ళిపో, పారిపో, నువ్వు బ్రతుకు అన్న మాటలు మనం చూస్తాం. కానీ అదే నిజముగా ప్రేమించే బిడ్డ అయితే ఎలా అంటాడు, దావీదుతో వెళ్ళిపోతాడు కదా. ఆ కష్టం దావీదుకు వచ్చినప్పుడు దావీదుతోనే కలిసి ఉంటాడు కదా నిజమైన స్నేహితుడు. కానీ యోనాతాను ఏం చేశాడు, పరిస్థితులన్నీ మంచిగా ఉన్నప్పుడే స్నేహితుడిగా ఉన్నాడు. దుర్దశలో అతడు విడిచిపెట్టి వేశాడు. తదుపరి మనం చూస్తే దావీదు వెళ్ళిపోయాడు, అరణ్యాల గుండా ఎవరికి కనపడకుండా దావీదు వెళ్ళిపోయాడు.
ఆ గృహంలో, రాజగృహంలో ఉన్న సౌలు, అతని కుమారుడైన యువరాజు అయిన యోనాతాను ఒకానొక దినాన ఏమైందంటే వారికి ఒక యుద్ధము చేయవలసి వచ్చిందంట. తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారు యుద్ధము చేద్దామని వెళ్తే ఆ యుద్ధములో తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాను ఏం చేశాడు? తన తండ్రి విషము ద్వేషంతో నిండిన హృదయము కలిగిన వాడిగా తన తండ్రి అయిన సౌలు ఉన్నాడు. సౌలు ఏం చేశాడంటే ఆ దినాలలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న బిడ్డల మీద కూడా తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలా యోనాతాను ఎవరితో స్నేహం చేశాడు? తన ప్రాణ స్నేహితుడైన దేవునిని ఎరిగిన బిడ్డగా ఉన్న దావీదుతో స్నేహం చేయక ఆ యోనాతాను విషముతో, ద్వేషంతో నింపబడిన, లోకముతో నింపబడిన ఆ ఆలోచనలతో ఉన్న తన తండ్రితో యోనాతాను స్నేహం చేసి తన తండ్రితోనే ఉన్నాడు. కానీ దావీదు మాత్రం ఎలాంటి వానితో స్నేహం చేశాడంటే విడువక ప్రేమించే యేసయ్యతో ఆ దావీదు స్నేహం చేశాడు. ఈరోజున దావీదుతో ఆ స్నేహం అనేది యోనాతాను చేసి ఉంటే యోనాతాను ఎలా ఉండేవాడు? బ్రతికే ఉండేవాడు కదా. ఆ కష్టమైన పరిస్థితులతో దావీదు ఉన్నప్పుడు దావీదుతో కనుక ఆ యోనాతాను పారిపోతే ఆ యుద్ధానికి వెళ్ళేవాడు కాదు, యుద్ధంలో చనిపోవలసిన పరిస్థితి వచ్చేది కాదు. మంచి యవ్వన ప్రాయంలో యోనాతాను చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున అదే దావీదు వదిలివేసిన ఆ యోనాతాను కనుమరుగైపోయాడు. కానీ యేసయ్యతో స్నేహం చేసిన, విడువక ప్రేమించిన ఆ స్నేహం దావీదును ఒక చరిత్ర కలిగిన వ్యక్తిగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నన్ను నిజముగా విడువక ప్రేమించే బిడ్డగా నువ్వు మారగలిగితే నీ చరిత్ర మార్చబడుతుంది. హల్లెలూయా. దావీదు చరిత్రను మార్చినట్లుగా, గొర్రెల కాపరిని సింహాసనం మీద కూర్చుండబెట్టినట్లుగా నీ చరిత్రను కూడా నువ్వు కనుక ఆయనతో స్నేహం చేయగలిగితే ఆయన కూడా నీ చరిత్రను మార్చబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన స్నేహము లోకముతో కాదు, మన స్నేహము బంధువులతో, మన స్నేహము మన చుట్టూ ఉన్న పరిస్థితులతో, మన యొక్క రక్త సంబంధికులతో మన స్నేహం కాదు. కానీ ఈరోజున నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలోటి వాడు మంచి సహోదరుడిగా ఉంటాడు అని మనం చూస్తున్నట్లుగా మన పరిస్థితులు ఎలా ఉన్నా మన స్నేహం అనేది యేసయ్యతోనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నీ పరిస్థితులు ఎలా ఉన్నా, మంచిగా ఉన్నా, అన్నీ అనుకూలంగా ఉన్నా, నీ స్నేహం అనేది యేసయ్యతోనే ఉండాలి. లేదా ప్రతికూలమైన పరిస్థితులతో వెళుతున్నా, అనేకమైన నిందలు, అవమానాలు, శ్రమల చేత నువ్వు కొట్టుమిట్టాడుతూ వెళుతున్నా, విడువక ప్రేమించే ఆ యేసయ్యతో నువ్వు స్నేహం కలిగి ఉంటే ఆయన నీ పరిస్థితిని ఆయన మార్చుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నేను చెప్తాం, అనేక మంది స్నేహితులు నాకున్నారు, ఏ అవసరం వచ్చినా నా స్నేహితులు నన్ను చూసుకుంటారు అని నేను చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ దుర్దశలో వాడు నిజముగా మంచి సహోదరుడుగా నీకుంటున్నాడా? అపాయం వస్తే నిజంగా నీ పక్కన నిలబడుతున్నాడా?
ఆపద ఏమైనా వస్తే నీ పక్కన నిలబడుతున్నాడా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. యోనాతాను లాంటి స్నేహితులే మనతో ఉన్నారు, మన చుట్టూ మనతో తిరుగుతున్న వారు అనేకులు. యోనాతాను స్వభావం, యోనాతాను ఆ ఆలోచనలుగానే ఎలాగో యోనాతాను ఆలోచించారు. మన స్నేహితులు కూడా అలాగే ఉన్నారు. అన్నీ బాగున్నప్పుడు మనతో స్నేహం చేస్తున్నారు. డబ్బు సంపదలు అన్నీ ఉన్నప్పుడు మనతో నీవే నా ప్రాణ స్నేహితుడని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ దుర్దశలో వారు మంచి సహోదరునిగా మనకి లేరు. ఈ మధ్యాహ్నం వేళ నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నువ్వు నిజంగా విడువక ప్రేమించే బిడ్డగా, యేసయ్యను ప్రేమించే బిడ్డగా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకుని, ఇంతవరకు నువ్వు నిజముగా విడువకుండా ప్రేమించే బిడ్డగా ఉంటే దేవునికి స్తోత్రం. కష్టమైన, నష్టమైన, వ్యాధులైన, ఉపద్రవాలైన, ఎన్ని అలజడులు నీ మదిలో రేగుతున్నా, ఈ మధ్యాహ్నం వేళ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ఆయన ప్రేమిస్తాడు. ఈ రోజున నీ స్నేహం ఎలా ఉంది ప్రభుతో? నిజముగా ప్రేమించే బిడ్డగా నేను ఉన్నావా? పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఒకలాగా, ఏదైనా జరిగితే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ అనేది వస్తే మరొకలాగా నీ స్నేహం అనేది ఉందా? ఈరోజున ఒకసారి ఆలోచన చేసుకుని, నిజముగా దేవునిని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. అలాగూ ప్రేమించగలిగితే, అబ్రహాము నిజముగా విడువక ప్రేమించాడు. అబ్రహాము తరతరాలకు దీవెనగా మార్చబడ్డాడు. దావీదు అలాగే ప్రేమించాడు. అలాంటి వ్యక్తితో, నిజముగా ప్రేమించే వ్యక్తితో స్నేహం చేశాడు. దావీదు చరిత్ర మార్చబడింది. ఈరోజున నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నిజముగా విడువక దేవునిని ప్రేమిస్తే అసాధ్యమైన ప్రతి పరిస్థితిని ఆయన సాధ్యం చేస్తాడు. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా, నిజమైన స్నేహితుడు నీకు ఎవరు? ఒకసారి ఆలోచన చేసుకుని, నీ ఆపదలో వారు నిలబడుతున్నారా, నిలబడట్లేదా? ఒకసారి ఆలోచన చేసుకుని, ఆ యేసయ్యను నిజముగా విడువకుండా నువ్వు ప్రేమిస్తే, ఆ నిజ స్నేహితుడు నీకు తోడై ఉంటాడని గుర్తిరిగి, ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలని నిన్ను నమ్మి, ప్రతి నిత్యము ఆ నిజ స్నేహితుల్ని నిన్ను బ్రతిమలాడుకుంటూ ఆ స్నేహస్ఫూరితమైన బాంధవ్యాలను కొనసాగించాలని, మనుషులతో కాకుండా, లోక సంబంధమైన వ్యక్తులతో కాకుండా, నిజమైన స్నేహం యేసయ్యతోనే నీ స్నేహం ఉండాలని, అంటకట్టబడాలని కోరుకుంటూ ఈ దేవుని మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి మన వేడుకల్లో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారంతా